వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ప్రతి భారత పౌరుడికి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే హక్కు ఉంటుంది. ఈ హక్కు మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1A ద్వారా ప్రకటించడం జరిగింది. వాక్ స్వాతంత్రం అంటే ఒక విషయంపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకోగలిగే హక్కును కల్పించడమే వాక్ స్వాతంత్రం. ఇది మన రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి ఒక వరంగా కూడా చెప్పుకోవచ్చు. వాక్ స్వాతంత్రంలోకి వచ్చే కొన్ని ముఖ్యమైనటువంటివి ఇందులో చూద్దాం. మాట్లాడటం, ప్రతి ఒక్క వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలియజేయడం మాటల రూపంలో. అలాగే రాయడం అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఒక విషయంపై తన యొక్క అభిప్రాయాన్ని రాయడం, ప్రచురించడం అంటే తన అభిప్రాయాలను పేపర్లో కానీ ఎక్కడైనా ప్రచురించడం. అలాగే సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తపరచడం. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని కేసులలో కూడా ఇది ముఖ్యమైన పాయింట్గా మనం భావించవచ్చు. సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచడం ఇవన్నీ కూడా వాక్ స్వాతంత్ర పరిధిలోకి వస్తాయి. భారత రాజ్యాంగం ఏ విధంగా వాక్ స్వాతంత్రం ఇచ్చిందో ఆ వాక్ స్వాతంత్రానికి ఆ హక్కుకు కొన్ని పరిమితులను కూడా ఇచ్చింది. అవి ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు 19 సబ్ క్లాస్ 2 ప్రకారం ఆ హక్కుపై కొన్ని పరిమితులను కూడా విధించింది. ఎలాగైతే దేశ భద్రత పైన కూడా, అలాగే శాంతి భద్రతను అంటే ప్రజాశాంతిని విఘాతం కలిగించేటువంటి హేట్ స్పీచ్లను కూడా ఇవ్వకూడదు. అలాగే పరువు నష్టం, ఒక వ్యక్తి యొక్క పరువుని నష్టం చేసే విధంగా మాట్లాడుతూ వారి యొక్క పరువుని కోల్పోయే విధంగా మనం చేసినట్లయితే వాటిని కూడా భారత రాజ్యాంగం సహించదు, కోర్టు శిక్షను విధిస్తుంది. న్యాయస్థాన ధిక్కరణ అంటే న్యాయస్థానం చెప్పినటువంటి విషయాలను కూడా మీరు ధిక్కరణ విధంగా మాట్లాడినట్లయితే వాటిని కూడా ఈ చట్టం కిందికి లోబడి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీరు నేరాలకు ప్రేరేపించే విధంగా అంటే ఒక వ్యక్తిని నేరాలకు ప్రేరేపించే విధంగా మీ యొక్క మాట్లాడే విధానం కానీ రాసే విధానం కానీ ఉన్నట్లయితే మీరు ఈ చట్టానికి లోబడి మీరు కూడా న్యాయస్థానంలో న్యాయపరమైనటువంటి వివాదాలను ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే అసభ్యకరమైనటువంటి ప్రచారం అంటే పరువు నష్టం కానీ ఒక వ్యక్తుల యొక్క పరువుని నష్టం చేయడం కానీ వారిని తిట్టడం కానీ అలాంటివి చేసినట్లయితే వాటిపైన కూడా అతను ఒక దొంగ అన్నట్టుగా, ఆయన కాకపోయినా కానీ దొంగ అన్నట్టుగా మీరు ఒక అసభ్యకరమైనటువంటి ప్రచారం చేసినట్లయితే మీరు కూడా ఈ చట్టానికి లోబడి శిక్ష అర్హులుగా మారుతారు. వాక్ స్వాతంత్రం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, కానీ ఇతరులకు భంగం కలిగించకుండా చట్ట పరిధిలోనే వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.